గుండెకి చప్పుడై నిలిచే ఊపిరే నీవమ్మా, అనురాగాలకు సాక్ష్యంగా రూపం నీవే అమ్మా, అనుబంధాలకు మూలంగా ప్రేమవు నీవే అమ్మా, నెత్తుటి చుక్కల ప్రేమతో నాలో ప్రాణం పోస్తివే, నవమాసాలు కడుపులో ప్రాణంగా నన్ను చూస్తివే. నువ్వంటే ప్రాణం అమ్మ, నా ప్రాణం నీవే అమ్మ, నువ్వంటే ప్రాణం అమ్మ, నువ్వుంటే ఉంది జన్మ. తీయనైన మాటేదంటే, కమ్మనైన పాటేదంటే, బంగారంలా ఉండే నీ పిలుపే అమ్మా. చందమామ కథలే ఎన్నో గోరుముద్దల మురిపాల్లో, మరుపేలేని మధురమే నీదమ్మా. లోకమంతా నీలాలని, ప్రతి చోట నీ రూపమే, నువ్వెక్కడు. दिल ही दिल में घबराता हूँ माँ, तुझे सब है पता है ना माँ, तुझे सब है पता मेरी माँ। मैं कभी बतलाता नहीं, पर अंधेरे से डरता हूँ मैं माँ। यूं तो मैं दिखलाता नहीं, तेरी परवाह करता हूँ मैं माँ। तुझे सब है पता है ना माँ, तुझे सब है पता मेरी माँ। जन्मदिनमिदं ते सर्वदा मुदं शन्तनोतु ते सर्वदा मुदं प्रार्थयामहे भवशतायुषी प्रार्थयामहे भवशतायुषी ईश्वर सदा त्वां च रक्षतु। जननी शिवकामिनी जय शुभकारिणी विजयरूपिणी, जननी शिवकामिनी जय शुभकारिणी विजयरूपिणी, जननी शिवकामिनी। అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మలగన్నా, అమ్మవు నీవే, అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మలగన్నా, అమ్మవు నీవే. నీ చరణములే నమ్మితినమ్మా, శరణము కోరితి అమ్మ భవానీ, జననీ శివకామిని జయ శుభకారిణి విజయరూపిణి, జననీ శివకామిని. నీదరినున్నా తొలుగు భయాలు, నీ దయలున్నా కలుగు జయాలు. నీదరినున్నా తొలుగు భయాలు, నీ దయలున్నా కలుగు జయాలు.
నిరతము మాకు నీడగా నిలచి జయము నీయవే అమ్మా, జయము నీయవే అమ్మా భవానీ, జననీ శివకామిని, జయ శుభకారిణి విజయ రూపిణి. హాయ్ పెద్దమమ్మీ, విష్ యూ హ్యాపీ బర్త్డే. మీరెప్పుడు ఇలాగే సంతోషంగా, యాక్టివ్గా, ఆరోగ్యంగా, ఇన్స్పైరింగ్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఇష్టమైన అన్నమాచార్య కీర్తన మీకోసం. గొల్లెతలు చల్లలు గోనా గోని చిలుకగా వెల్లవిరియాయే విష్ణు కథా. గొల్లెతలు చల్లలు గోనా గోని చిలుకగా వెల్లవిరియాయే విష్ణు కథా. ఇల్లిదే శ్రీ వెంకటేశ్వరు నామము, ఇల్లిదే శ్రీ వెంకటేశ్వరు నామము, వెల్లిగోలిపెని విష్ణు కథా. వినరో భాగ్యము విష్ణు కథా. వెనుబలమిదివో విష్ణు కథా, వినరో భాగ్యము విష్ణు కథా. Once again, happy birthday, Big Mummy. రిచు, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. నీ చిన్నప్పటి జ్ఞాపకాలు మరపురానివి. ప్రతిరోజు నీ డిసెంబరాలు చూసినప్పుడల్లా, ప్రతిసారి డిసెంబరాలు చూసినప్పుడల్లా నువ్వే జ్ఞాపకం వస్తుంటావు. ప్రతి ఒక్క రోజు తీసుకురాకపోతే నీతోటి నిన్ను కోపం చేస్తుంటుంటి. రోజు నీ కొంగు మూడేస్తుంటుంటి. పూలు తీసుకురమ్మని నీ నెత్తిలో తీసి నా నెత్తిలో పెట్టుకుంటుంటి. ఆ జ్ఞాపకాలు మటుకు నేను ఎప్పుడు మర్చిపోను. పూలు చూసినప్పుడల్లా నువ్వే జ్ఞాపకం వస్తుంటావు. Viju, hello, Viju, how are you? I wish you very happy birthday, 75 years happy birthday. It is called, I think, Diamond Jubilee birthday, and my best wishes to you. అండ్ ఇంకా నేను నీకు ఒక మాట చెప్తున్నా, మనం ఇప్పుడు గుర్తు తెచ్చుకో, మనం అంతా ఎంత దీనికి ఎంజాయ్ చేస్తుంటే మేము మనం స్కూల్ లైఫ్లో అంతా నీకు తెలుసు కదా. మనం అందరం కలిసి మీ ఇంటికి వస్తుంటే మీ మమ్మీ మాకంతా స్వీట్స్ పెట్టేది, అది పెట్టేది, మీ ఇంట్లోనే నేను ఫోన్ చేసేదాన్ని. మనం అందరం కలిసి నువ్వు నేను నేను మీ అమ్మమ్మ ఇంటికి వచ్చినాను అక్కడ పెద్దరెడ్డిగూడెంలో. వి ఎంజాయ్డ్ దేర్ ఆల్సో. అండ్ ఇవన్నీ అన్ని గుర్తొస్తున్నాయి విజు. ఐ డోంట్ నో, కృప, నువ్వు, నేను అండ్ ఇది ఏమో అందరం కలిసి చేస్తుంటే మనం బెంచ్ల మీద ఎక్కి దుంకుతుంటే గుర్తుందా? మనం 8th, 9th, 10th క్లాస్లో కూడా బెంచ్ల మీద ఎక్కి ఒకదిని మీద ఒకది దుంకుతుంటే మనం హౌ యూస్ ఎంజాయ్. నిజంగా చెప్తున్నా, ఆ రోజులు పోయినాయి విజు. వీ హ్యావ్ బికమ్ ఓల్డ్. ఇంకా మనం నో అదర్ వే ఫర్ మీ ఎప్పుడు మిమ్మల్ని చాలా టీచ్ చేస్తుండే మేమంతా. ఎందుకంటే ఎప్పుడు మీ ఫాదర్ 6 feet పొడుగు ఉండేటోడు, ఎప్పుడు నీకు బాడీ గార్డ్ నుంచి పంపిస్తాడు. మేము ఏమంటుంటే తెలుసా, అరే మీ ఫాదర్ పోలీస్, బాడీ గార్డ్ని పంపించిందని మిమ్మల్ని ఊరికి నేను టీచ్ చేస్తుంటే గుర్తుందా విజు? అండ్ ఎప్పుడు విజయ్ కూడా చెప్పేటోడు కదా నిన్ను చూసి, మీ ఫ్రెండ్ కృష్ణకుమార్ లాగా ఉన్నదని చెప్పి. మై బెస్ట్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ. అన్ను అండ్ మీ వాడు కిరణ్ పిల్లలు అండ్ వీడు సంజయ్, అందరికి మా బెస్ట్ విషెస్. హలో విజయక్క, హ్యాపీ బర్త్డే. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. హలో అక్క, మా విజయక్క అంటేనే ఓపిక, సహనంకు మారు పేరు. అక్క, యు ఆర్ మై ఇన్స్పిరేషన్. ఈరోజు చాలా మంచి రోజు అక్క. మార్నింగ్ నుంచి అమ్మా నాన్న కూడా గుర్తొస్తా ఉన్నారు. ఎంజాయ్ చేయక్క, నీ హెల్త్ జాగ్రత్త. హలో విజయోద్నమ్మ, విష్ యూ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే.
మీకు ఆయుర ఆరోగ్యాలు కలగాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం. నాకు విజయోద్యమ 1976 నుంచి తెలుసు. అంటే మా మ్యారేజ్ నుంచి అనుకోండి. అప్పటి నుంచి తనకు చాలా నిదానము, ఓర్పు, ఆమెకు భగవంతుడు ఇచ్చిన గుణాలు అనుకోవాలి. ఇది ఆమె నుంచి వాళ్ళ పిల్లలు ఎంతో నేర్చుకోవాల్సింది ఉంది. ఇంకా విజయోద్యమ చేసిన డిష్లో నాకు చాప్స్ కర్రీ చాలా బెస్ట్, చాలా బాగా చేస్తుంది. అది చాలా మరవలేంది. ఇంకేంటంటే ఆమె వాళ్ళ మిట్టా ఫ్యామిలీలో ఒక మదర్ తెరిసా అనుకోవచ్చు. ఏమి ఆశించకుండా ప్రతి ఒక్కరికి సహాయం చేసే గుణం ఉన్నది ఆమెకు భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు, మనశ్శాంతి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే విజయత్తమ్మ. Happy birthday and many happy returns of the day, Auntie. Happy birthday, Vijay Auntie. Golden Jubilee birthday. Wow, you made it. Wish you many more years of excellent health, happiness, filled with unforgettable and beautiful memories. Enjoy every moment of your life. Once again, happy birthday and have a great year ahead. Dearest Vijayanti, on her Diamond Jubilee birthday today, she is our present head of Mitra's Women's Wing. My association with Vijayanti has been for the last 37 years. I have always been in touch with Auntie since my marriage in 1984, as we have been living together under one roof, that is in Abbott's Mitra's house. Vijayanti is a wonderful person with many virtues, and to name a few are she is very disciplined, systematic, spiritual, bold and confident, independent, energetic, and above all, a person with positive approach. On the home front, she is a good cook, a lover of plants, a doctor of home remedies, especially Ayurvedic medicines, which she learned from her father, Sri Chelimalla Vaidya Satyanarayana. She has lot of patience and good managerial skills, especially in financial matters. She always remains cool and composed, even in crisis situation. She is good example of a perfect homemaker and an inspiration to the present generation ladies. She always gives good advices in matters of family traditions. Vijay. Happy birthday, Vijay Auntie. It is a blessing for all of us that we are celebrating your 75th birthday. We wish you a happy, healthy life. Namaste, Atama. Happy 75th birthday. Hello Vijayanti, I wish you a very happy 75th birthday. So nice to know that you've completed 75 healthy years. I know you believe in Ayurvedic, and I think that is what is keeping you healthy. And we particularly like your very systematic way of your daily routine. And I wish you many more, happy years that come your way. హ్యాపీ 75th బర్త్డే ఆంటీ. మీరందరూ ఇంత తొందర 75 years అయిపోతే మళ్ళీ మా పరిస్థితి ఏంటి? మా ఏజ్ గురించి ఆలోచిస్తేనే మాకు భయం అవుతుంది. బికాస్ మోస్ట్ ఆఫ్ దెమ్ వీ క్రాస్డ్ మోర్ దెన్ 50 years ఐ థింక్. సో ఎనీవేస్, హ్యావ్ ఎ గ్రేట్ బర్త్డే వన్స్ అగైన్. సో మేమందరం మిమ్మల్ని చాలా అడ్మైర్ చేస్తామంటే యూఆర్ వెరీ స్ట్రాంగ్ పర్సనాలిటీ అనేసి. యూఆర్ వెరీ స్ట్రాంగ్, వెరీ ఇండిపెండెంట్. మేము చిన్నప్పటి నుంచి మిమ్మల్ని హ్యాబిట్స్లో చూస్తున్నాం కదా. సో వాట్ ఎవర్ మేబీ ద సిచ్యువేషన్, ఎటువంటి సిచ్యువేషన్ ఉన్నా, ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కానీ మీరు చాలా ధైర్యంగా, మీరు చాలా కాన్ఫిడెంట్గా, వెరీ సింపుల్గా, వెరీ కంఫర్టబుల్గా యూస్ టు హ్యాండిల్ దట్ ప్రాబ్లం అనమాట. సో అందుకే అంటాం మేము మీకు చాలా ధైర్యం ఉందనేసి. మీ లైఫ్స్లో కూడా చాలా అప్స్ అండ్ డౌన్స్ వచ్చినాయి, బట్
మీరు ఎప్పుడు భయపడలేదు. ఐ థింక్ ఇంకేమన్నా అంటే రాజ్ కాక చాలా భయపడుతున్నారు, కానీ మీరు చాలా ధైర్యంగా ఏ ప్రాబ్లమ్నైనా ఫేస్ చేసిండ్రు అండ్ దాన్ని సాల్వ్ చేసిండ్రు. అదర్వైజ్ మీరంత స్ట్రాంగ్ లేకపోతే ఇట్ ఈస్ నాట్ ఈజీ టు డూ సో మెనీ థింగ్స్ అనమాట. మీరు ఒక్క సింగిల్ హ్యాండెడ్గా ఈవెన్ టుడే ఆల్సో యూ డూ సో మెనీ థింగ్స్. ఈవెన్ మా ఏజ్లో మేము కూడా చేయలేమేమో అన్ని పనులు మీరు ఒక్కరు చేసుకుంటారు, గోయింగ్ టు ద బ్యాంక్ అండ్. హలో ఆంటీ, విష్ యూ వెరీ హ్యాపీ 75th బర్త్డే. మీరు మంచిగా ఆరోగ్యంగా ఉండండి. విషింగ్ యూ హ్యాపీనెస్, పీస్ అండ్ కంటెంట్మెంట్. Hi Vijay Mama, happy 75th birthday. We love you and hope there'll be many more. Seeking your blessings today. Hello auntie, wish you a very happy birthday and many happy returns of the day. Actually we both of us share the same day, same birthday, December 11th. Once again, very happy birthday. Love you auntie. Love you auntie. Bye. Bye. किसी की मुस्कुराहटों पे हो निसार, किसी का दर्द मिल सके तो ले उधार, किसी के वास्ते हो तेरे दिल में प्यार, जीना इसी का नाम है. Namaste Padmami. Firstly, we wish you a very happy birthday, and I wish you a lifetime of love, health, and joy. You have brought so much of happiness in the last many decades for us. There are many people who motivate me to lead a better life and become a better individual, and you really stand tall in that list. చిన్నప్పుడు సుమతి శతకాలు నేర్చుకునే వాళ్ళం. అందులో ఒక పద్యం నొప్పింపక తానొవ్వక అని విన్నప్పుడు కానీ ప్రతిరోజు పొద్దుటే సంస్కృతి నేర్పించేవాళ్ళు రేడియోలో, సుభాషితాలు. అందులో ఒక పద్యం ఉండేది, అందులో మెయిన్గా 2 words, వాగ్భూషణం సుభూషణం అని విన్నప్పుడు కానీ. అలాగే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి పాట ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి, ఆశే శ్వాసగా జీవితం ఒక ఘర్షణ అనే మాటలు విన్నప్పుడు కానీ ఐ ఆల్వేస్ థింక్ లైక్ హూస్ అరౌండ్ మీ హూ రియలీ స్టాండ్స్ to that expectation, and you are one in that list. In every situation you act accordingly without a second thought. In my view, I never saw you going after any materialistic things. While everyone knows that ornaments lose its glitter, but very few digest the fact that speech is the best ornament in life, and you fulfill it 100%. You are always respectful, at the same time strong-willed, kind and forgiving. There are a couple of examples I would like to quote from my own personal experiences. 20 years ago, you gave me a very nice message that life gives you so many hardships and you have to be strong to face it. And that was a good message to adapt in my life. And it left me a strong impression. And this was almost like 20 plus years ago. Again, the second one I would like to share is, you are a very strong critic and you have set the bar very high, and I love your cooking, and every time we had great food at your place. I love the mutton kofta curry and the dum aloo curry. మీకు గుర్తుందో లేదో, షార్లెట్కి మీరు ఒకసారి వచ్చారు, అప్పుడు we attempted to make chicken biryani. As soon as you tasted, you felt like it was short of a few lemon squeezes and a few other ingredients. That feedback was very helpful, and I worked on it and I improved. Over time, I got better. I wouldn't say like I'm 100% there, but I still work on it to get better even today. Every phone call we make, we don't talk about what did you eat or how's the local weather or any other gossip, but we talk about local and international issues or even political scenarios. It's always an intellectual talk. I think with that, once again, I would like to wish you a very happy birthday. Please enjoy your very special day. విష్ యూ హ్యాపీ 75th బర్త్డే పెద్దమ్మీ. ధూల్పేట్ నుండి పియూసీ డిస్టింక్షన్లో పాస్ అయిన ఫస్ట్ గర్ల్ మీరు. అప్పట్లో లొకాలిటీ వాళ్ళు మీకోసం స్వీట్స్, గార్లాండ్స్ తీసుకొని ఇంటికి వచ్చి అభినందించారట. వావ్, వాట్ ఏ మెమరబుల్ మూమెంట్ ఇన్ లైఫ్.
నిదానమే ప్రధానమనే సూక్తిని ఫాలో అవుతూ మీరు పట్టుదలతో ప్రతి పనిని ఎంతో ఓర్పుతో నేర్పుతో చేస్తారు. యు మల్టీ టాలెంటెడ్. దూల్పేట్లో తాతయ్య రూమ్ డోర్ పైన బ్లూ కలర్ కర్టన్ ఉండేది. దానిపైన మీరు చేసిన అందమైన బొమ్మల కచ్చి వర్క్ మీ క్రియేటివ్ ఆర్ట్కి నిదర్శనం. అలాగే మీరు ట్రావెల్ చేసే ప్రతి ప్లేస్ గురించి క్షుణ్ణంగా తెలుసుకుంటారు. అంతేకాదు టూర్ నుంచి వచ్చాక ఆ ప్లేసెస్ గురించి అన్ని నోట్ చేసుకుంటారు. ఇది నాకు చాలా నచ్చే విషయం. హాలిడేస్లో మేమందరం హ్యాబిట్స్కి వస్తే మాకు నచ్చిన డిషెస్ ఎంతో టేస్టీగా చేసి పెట్టారు. స్పెషలీ మీ సిగ్నేచర్ డిష్ పచ్చి మసాలా చాప్స్ కర్రీ. అలాగే రామకృష్ణ థియేటర్లో మాకు ఒక మూవీ తప్పకుండా తీసుకెళ్తుండే. బ్యూటిఫుల్ మెమరీస్ అవి. మెమరీ అంటే గుర్తొచ్చింది, యూ హ్యావ్ అమేజింగ్ మెమరీ. ఎవ్రీ ఇయర్ నా బర్త్డేకి దీక్షా బర్త్డేని గుర్తుపెట్టుకొని కాల్ చేసి విష్ చేస్తారు. ఇప్పుడు ఆ లిస్ట్లో దీక్షా తుషార్ వెడ్డింగ్ యానివర్సరీని కూడా యాడ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్ పెద్ద మమ్మీ. మీరు ఎప్పుడు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. వన్స్ అగైన్ విష్ యూ అ వెరీ హ్యాపీ బర్త్డే. Hello Padmami, wish you a very happy birthday. I share a special bonding with you Padmami. నాకు చాలా చైల్డ్హుడ్ మెమరీస్ ఉన్నాయి మీతోని. Padmami, you're an inspiration for me. You're a rule book చెప్పాలంటే. ఇప్పటికీ ఎంతో ఇండిపెండెంట్గా మీరు మీ వర్క్స్ అన్ని చేసుకుంటుంటారు. ఇట్స్ రియలీ అమేజింగ్ Padmami. నేను ఎప్పుడు అనుకుంటాను మీలాగే మనోధైర్యంతో ఉండాలి అనేసి. వన్స్ అగైన్ వెరీ హ్యాపీ బర్త్డే Padmami. ఆ భగవంతుడిని గురువులని మీకు ఆరోగ్యాన్ని సంతోషాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ వెరీ హ్యాపీ బర్త్డే Padmami. Hi Padmami, happy birthday. Wishing you good health and happiness. ఒక చిన్న మెమరీ మీ గురించి నేను షేర్ చేసుకోవాలి అంటే, నేను చిన్న ఉన్నప్పుడు ఎప్పుడు హ్యాబిట్స్కి వచ్చినా కూడా నాకు డిన్నర్స్కి గుర్తుంది మీరు ఒక ప్యాన్లో ఆమ్లెట్ వేస్తుండే, అండ్ దట్ వాజ్ లైక్ రియలీ ఫ్లఫీ సాల్ట్ అండ్ పెప్పర్తో. ఐ మీన్ నాకు ఇంకా స్టిల్ చాలా గుర్తుంది. బట్ అగైన్ థ్యాంక్స్ ఫర్ టేకింగ్ కేర్ ఆఫ్ మీ నేను చిన్న ఉన్నప్పుడు, అండ్ ఫర్ ఆల్ ద లవ్లీ మెమరీస్ విచ్ ఐ హ్యావ్ విత్ యూ in habits and everywhere. Thank you and happy birthday once again. Bye. Hello Atteya, this is Archana, wishing you a very very happy 75th milestone birthday. Meeku birthday subhakankshalu. We praying God to give you many more with lots of happiness and lots of good health. ఇలాగే మాకు దీవించండి and stay healthy and stay happy Atteya. We will talk to you soon. Thank you. Hello Nanuma, happy 75th birthday. We hope you have a lovely milestone birthday and we love you so much. Have a good day and hope to see you soon. Hello Nanuma, this is Pranati. Happy 75th birthday. We hope you have an amazing day. We love you so much and thank you for everything that you do. Mummy, Kiran here. Happy 75th birthday. You have been such a big support system to all of us. We all learned so much from you. Patience, support. We are all here in life today because of you, your time, selfless and unconditional support you provided all through. We pray for your good health and happiness always, and many, many more milestone birthdays. Thank you so much for being in our lives. Mummy, I never expressed my feelings for you any time. I always took you for granted. Today, on your 75th birthday, I take this opportunity to thank and be grateful and appreciate you for doing so many things for us which I can never repay you in this lifetime.
Whatever I am today is because of you and your sacrifices. You had a wonderful childhood, being the eldest daughter. You got married at 17 years at a very young age. Life has thrown many challenges at you, and each time you emerged as a stronger person. You always said, "Life la mondi dhairyam techukovali. Problems anni edurkovali." That was your mantra, I guess, which kept you going. You're a very strong-willed person. You looked after Adi and Ananya when they were babies. You and my mother-in-law always encouraged me to work. In my childhood also, you encouraged me to participate in all activities and study most of the time instead of helping you with household chores. I'm nowhere close to your culinary skills. You have a passion for Ayurveda, and I remember you treating us with your home remedies. Your artwork, craft, and sewing skills are on par excellence. I remember I always used to start these creative projects but leave them unfinished, and you would sit very patiently and finish all those works. You supported Amit for his fellowships both in India and in US, just like your own son. And our move to US would not have been possible without your support. You helped us move to America at the cost of holding back your tears. You are an epitome of unconditional love. May God bless you abundantly with good health, long life, contentment, and spiritual growth. Thank you for being a pillar of strength. Love you, Mom. హాయ్ అమ్మమ్మ, హ్యాపీ 75th బర్త్డే. చిన్నప్పుడు మీరు ఎప్పుడు నాకు స్కూల్ నుంచి వచ్చినప్పుడు నవ్వుకుంటా మీరు డోర్ ఓపెన్ చేసినవు, నాకు మటన్ కర్రీ తినిపించినవు అండ్ హార్లిక్స్ పాల్ ఇంకా ఉప్పు బిస్కెట్స్ ఇచ్చినవు. నాకు ఎప్పుడు గుర్తు చేస్తా మనము కిచెన్ సెట్తో ఆడుకున్నాము. మీరు చిన్నప్పుడు ది కథలు చెప్పినవు. మీరు ఎంత నాటి ఉన్నాడు. Happy 75th birthday, Amama. Love you. వదిన, మీకు ప్లాటినం జూబ్లీ పుట్టినరోజు శుభాకాంక్షలు. మే గాడ్ బ్లెస్ యూ విత్ హెల్త్, హ్యాపీనెస్ అండ్ పీస్. మీరు పంపించే మెసేజెస్ నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను. చాలా బాగుంటున్నాయి మీవన్నీ అన్నమాట. అలాగే మీరు ఇచ్చిన చిన్న భగవద్గీత బుక్ ఎప్పుడు నాతో కూడా పెట్టుకుంటానో అదెంతో ఆనందంగా ఉంది నాకు. యాక్చువల్లీ మీరే నాకు లైన్ క్లియర్ చేశారు. ఎంచేతంటే మీ మ్యారేజ్ అయిన తర్వాతనే నెక్స్ట్ ఇయర్ నా మ్యారేజ్ అయిందనమాట. మీ ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ 1st March 1965. మేము ఇంకా అక్కడే ఉన్న నూతన దంపతులు మనం అందరం కలిసి వికాజీస్ AAA అనేది హోటల్ ఉండేది అనుకుంటా హ్యాబిట్స్లో, అక్కడ వెళ్ళామన్నమాట. ఇట్ వాజ్ వెరీ ఎంజాయబుల్ ఈవినింగ్. హలో విజయక్క, మీకు 75th పుట్టినరోజు శుభాకాంక్షలు అక్క. మీరు ఆరోగ్యంగా సుఖంగా ఉండాలి. మీరు పల్లవి అపర్ణ పెళ్ళిలో తీసిన ఫోటోలు చాలా బాగున్నాయి అక్క. మీరు చాలా బాగున్నారు అందులో. ఆ ఫోటోలు కొన్ని పంపిస్తున్నాను చూడండి. ఆ రోజుల్లో మనం అప్పుడప్పుడు కలుసుకునే వాళ్ళము. నేను ఇక్కడ ఉండడం వల్ల మీతో ఎక్కువ కాంటాక్ట్ లేదు, కానీ వచ్చినప్పుడంతా చాలా బాగుండేది అందరితో కలిసి ఉండడం. ఆ రోజులన్నీ చాలా బాగుండేవి. మళ్ళీ ఒకసారి మీకు బర్త్డే విషెస్ అక్క. గాడ్ బ్లెస్ యూ. విజయాంటి, మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆరోగ్యం, సంతోషం, మనశ్శాంతి కోరుకుంటున్నాను మీకోసం. నేను ఎప్పుడు హైదరాబాద్కి వచ్చినా కూడా రకరకాలుగా వండి నాకు భోజనం పెడతారు మీరు. రాజకాక మనల్ని వదిలేసి వెళ్ళిన తర్వాత మీరు ఎంత చక్కగా ధైర్యంగా జీవితాన్ని గడుపుతున్నారు. పండుగ రోజుల్లో నేను ఎప్పుడు మీకు ఫోన్ చేసినా కూడా బాగా సంతోషంగా మాట్లాడతారు మీరు. అది నాకు చాలా నచ్చుతుంది. హ్యాపీ బర్త్డే అగైన్.
Namaste Vijayanti. Happy 75th birthday. May God bless you with lots of good health, happiness and peace of mind. ఈ మంచి రోజున మీ ఆశీర్వచనలు మా అందరి చిన్నోళ్ళకి పంచిపెట్టమని కోరుకుంటున్నాను. ఆంటీ మీకోసం ఒక చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. మీకు భక్తి పాటలంటే ఇష్టం కాబట్టి ఒక పాట పాడాను. I hope you will enjoy the song. Have a nice day, Auntie. Take care. Bye. पिबरे रामरसं रसने पिबरे रामरसं पिबरे रामरसं रसने पिबरे रामरसं जनन मरण भय शोक विदूरं सकल शास्त्र निगमागमसारं जनन मरण भय शोक विदूरं सकल शास्त्र निगमागमसारं पिबरे रामरसं रसने पिबरे रामरसं पिबरे रामरसं रसने पिबरे रामरसं शुद्ध परमहंस आश्रमगीतं शुकशौलक कौशिकमुखपीठं शुद्ध परमहंस आश्रमगीतं शुकशौलक कौशिकमुखपीठं पिबरे रामरसं रसने पिबरे रामरसं पिबरे रामरसं रसने पिबरे रामरसं रामरसं